హలో అండి రాహుల్ గారు. అండి. ప్రస్తుతం 'ప్రభాస్' గారి సినిమాలకి సంబంధించిన లైన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును. వరుసగా ఒక 3, 4 సినిమాలు రిలీజ్ చేయాలనే పట్టుదలతో 'ప్రభాస్' గారు ఉన్నారు. సో, వన్ బై వన్ దాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రిలీజ్‌కి రెడీ చేసేస్తున్నారు. అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'మంచు విష్ణు గారు కన్నప్ప'. దాంట్లో ఒక మంచి పాత్ర 'ప్రభాస్' గారు పోషించబోతున్నారు అని. దానికి సంబంధించిన లుక్ కూడా మనం చూసాం. 'రుద్ర' గెటప్‌లో. ఏం చెప్తారు? ముఖ్యంగా ఒక 2 నిమిషాలు 'కన్నప్ప' అనే దాని గురించి మాట్లాడుకుందాం. హ్మ్. 'ప్రభాస్' గారు ఆయన సొంత సినిమాలే కాకుండా అంటే ఓన్ హీరోగా కాకుండా తెలుగు సినిమా మీద మక్కువతో తెలుగు ఇండస్ట్రీ అంతా ఒక్కటే. మేమంతా కూడా ఒకటే అని చెప్పి 'మంచు విష్ణువర్ధన్' బాబు గారు వెళ్లి అడగంగానే ఒప్పుకున్నాడు. అది ఒక్క నిమిషం కానివ్వండి, 30 సెకన్లు కానివ్వండి, 3 నిమిషాలు కానివ్వండి, 15 నిమిషాలు కానివ్వండి. ఆయన నిడివి ఆ సినిమాలో అంత అంతే ఉంటుంది. తక్కువుందా? ఎందుకంటే అదొక హిస్టరీ. ఆ! ఎంతసేపుంటారు 'ప్రభాస్' గారు? ఆయన చెప్పడం వచ్చి కొంచెం తక్కువ లెంతీ రోల్ అంటున్నారు. చాలామంది బయట రూమర్స్ 3 మినిట్సే, 5 మినిట్సే అంటున్నారు గానీ, జనరల్‌గా విష్ణువర్ధన్ బాబు గారు కూడా చెప్పిందేంటంటే, ఆయన ఆ క్యారెక్టర్‌కి కావాలి. 'రుద్ర' అనే క్యారెక్టర్‌ని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు 'ప్రభాస్‌కి'. అహా! అంటే ఇప్పుడు ఎంత చిన్న క్యారెక్టర్ అన్నా మినిమమ్ ఒక డైలాగ్ ఉంటే ఆ సీన్ అంతా ఒక 5-10 మినిట్స్ ఉంటదిగా? ఆబ్వియస్‌గా నేను అంటున్నానండి. ఆ క్యారెక్టర్‌కి, కన్నప్పకి కనెక్షన్ ఏంటనేది మన సినిమా చూస్తే గాని తెలీదు. హ్మ్. కన్నప్ప అనేది ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కన్నప్ప అని చెప్తున్నారు విష్ణు గారు. అదొక హిస్టరీ. హిస్టరీని ఎవరు మార్చలేరు. మార్చలేరు. దాంట్లో వీళ్ళు జిమ్మిక్కులు చేసి ఇంకేవో సినిమాకి అనుగుణంగా ఉండే పరిస్థితుల్ని తయారు చేసి చేయడానికి ఉండదు. చేస్తే ఆ కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ పోతుంది. ఉండవు. ఉండవు. ఓకే. ఉండడానికి లేదు. ఎందుకంటే హిస్టరీని హిస్టరీలానే చూడాలి. అందులో అసలు ఎవరైనా అసలు కన్నప్ప ఎవరంటే చాలా మందికి తెలియకపోవచ్చేమో. హ్మ్. దాని గురించి చెప్తా నేను. కాళహస్తీశ్వర ఆలయంలో కాళహస్తీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన భక్తుడు కన్నప్ప. హస్తి, కాల 3 ఉంటాయి. ఏనుగు, సాలిపురుగు, పాము. ఈ ముగ్గురు కలిస్తేనే ఆ దేవుడు. ఆ లింగం కూడా అలాగే ఉంటుంది కాళహస్తిలో. హుహు. వాళ్ళ ముగ్గురితో పాటు కన్నప్ప. అటువంటి ఆయన అందరూ ఎవరైనా కాళహస్తికెళ్ళిన అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకొని, రావుకేతు పూజకో, రుద్రాభిషేకానికి వెళ్లి బయటకొచ్చేస్తారు. ఎవరికైనా కన్నప్ప కొండ తెలుసా అక్కడ? గుడి పక్కనే కన్నప్ప కొండుంటుంది. ఆయనకంటూ ఒక కొండ. ఆ కొండ మీద ఆయన ఉండేవాడు. అక్కడి నుంచే లింగానికి రోజు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ ప్రతిష్ఠించాడు అని చెప్పి చాలా అసలు అక్కడికి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటదో ఆ స్టోరీ. ఆయన అసలు ఎవడు అంతకుముందు కృష్ణరాజు గారు తీశారు 'కన్నప్ప.' అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఆ స్టోరీని ఎవరు టచ్ చేయలేదు. అలాంటిది విష్ణువర్ధన్ బాబు గారు నేను కూడా ఇండస్ట్రీలో నాకు కూడా ఒక సక్సెస్ కావాలి. సక్సెస్ రాకపోయినా నాకొక తృప్తినివ్వాలి. నేను ఒక మంచి సినిమాని జనాలకు అందిస్తున్నాను అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి, ఎన్నో ప్రయాసలు పడి ఆ సినిమా తీస్తున్నారు. ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదండి. మనం ఈజీగా కమెంట్లు చెప్పేస్తాం. వాడి సినిమా వాడు బా తీశాడు. ఎండనక, వాననక ఎక్కడెక్కడికో వెళ్ళి దానికోసం వీఎఫ్ఎక్స్‌లేసి దాని కోసం ఎంతమంది వేల మంది కష్టపడతారు. ఆ మంచి ఔట్‌పుట్ ఇవ్వాలనే కష్టపడతారు. కొన్ని కొన్ని దగ్గర ఫెయిల్ అవుతాం మనం. అది హ్మ్. డిపెండ్స్ అపాన్ ద ఎగ్జిక్యూషన్. కానీ ఈ సినిమాకి ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నారంటే, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే. దాన్ని సోషలైజింగ్‌గా ఎలా జనాలకు అందిస్తున్నారు, అసలు అది నిజంగానే సోషియో ఫాంటసీగా ఉండబోతోందా? కంప్లీట్ హిస్టారికల్‌గా ఉండబోతోందా అనేది మనకు ఎప్పుడైనా ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే వినాల్సింది. కానీ చాలా వరకు ప్రెస్ మీట్‌లలో విష్ణువర్ధన్ బాబు గారు చెప్పిందేందంటే, మేము కన్నప్పని కన్నప్పలాగానే చూపిస్తున్నాం. జనాలకి తెలియని విషయాలని ఎక్కడెక్కడో గ్రంథాలలో, బుక్స్‌లో యోగుల్ని, సిద్ధుల్ని కనుక్కొని దాని మీద రిసర్చ్ చేసి దానికంటూ ఒక టీమ్ అంతా ఏర్పడి ఆ సినిమా తీస్తున్నాము అన్నారు. ఇంత కష్టపడడం అనేది. దాంట్లో నెమలి క్యారెక్టరు చేసిన ఒక అమ్మాయి, హ్మ్. అక్షయ్ కుమార్ గారి శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో అమ్మవారు జ్ఞానప్రసూనాంబ లాగా చేస్తోంది. శివుడు కాళహస్తీశ్వరుడిగా చేస్తున్నాడు. దాంట్లో ప్రభాస్ గారు శివుడు అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు రుద్రుడు. ప్రభాస్ గారు ప్రళయ కాలేడు. అంటే శివాజ్ఞ లేనిదే శివుడి దగ్గర అగ్ని పాలకులుంటారు. దాంట్లో రుద్రుడు అనేది ఆయన ఒక పాలకుడు. ఆయన జటాజూట నుంచి విడుదలైన ఆ రుద్రుడు. ఆ రుద్రుడి క్యారెక్టర్‌కి కన్నప్పకి ఏంటి? నా స్ట్రెంగ్త్. కన్నప్పకొక స్ట్రెంగ్త్, కన్నప్పకొక జ్ఞానం, కన్నప్పకొక వైవిధ్యం కల్పించే పాత్రలో రుద్రుడు ఉంటాడు. అంటే కన్నప్పకి ఎలివేట్ చేసే క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారు ఇక్కడ. హ్మ్. ఆయన చెప్పిన అవును. ఆ డిస్క్రిప్షన్. కానీ ఎంతమందిని చూసినా ప్రభాస్‌ని ఆ గెటప్‌లో చూడంగానే అండి ఒక డివినిటీ. ఆ కళ్ళల్లో అవును. రుద్రుడంటే రౌద్రంగా ఉండాలి. అసలు ఒక సిద్ధయోగిలాగా గెడ్డం పెట్టుకొని, ఆ జటాజూటం పట్టుకొని, చేతిలో ఒక యాంకర్, ఒక చంద్రాకారంలో ఉండే యాంకర్ పట్టుకొని, నిజంగా ఆ డివినిటీకే జనాలు దాసోహం అయిపోయారండి. హ్మ్. ఒక్క గ్లింప్స్ ఈరోజు ఇంకో 2 గంటల ముందు రిలీజ్ చేశారది. నిజంగా ఆ సినిమా మీద అంచనాలు పెరగడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ కూడా ప్రభాస్ అవుతారు.
అసలు చూస్తుంటే ఆ కళల్లో డివినిటీ ఎంతోమందిని చూస్తే రాదండి. ఒకప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని చూస్తే కృష్ణుడు అంటే ఇలాగుండేవాడేమో, రాముడు అంటే ఇలాగుండేవాడేమో, రావణుడు అంటే కూడా ఇంత అందంగా ఉంటాడా రావణుడు అని ఎన్టీఆర్‌ని చూసారనమాట. అవును. తర్వాత మన ప్రభాస్‌ని చూస్తుంటే అంత నీట్‌గా, సింపుల్ గెటప్‌తో మళ్ళీ 'బాహుబలిలో' ఎంత ఆ రౌద్రం కళల్లో కనిపించింది. ఆ అమాయకత్వం ఎలా కనిపించింది. అలాంటిది దీంట్లో ఆయన గెటప్‌ని అంత బాగా రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఎంత డీటెయిల్డ్ వర్క్ చేసుంటారు ఈ సినిమా గురించి. ఒక్క చిన్న నెగెటివ్ గూడా రాకూడదు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్‌ని నువ్వు రిలీజ్ చేస్తున్నావు హ్మ్. పోస్టర్ ఈరోజు. ఏ చిన్న ఒక్క తప్పు జరిగినా సినిమా పోయినట్టే. అవును. ఎందుకంటే అభిమానులు చూడరు. చూడడం పక్కన పెడితే ట్రోల్స్ ఎక్కువైపోతాయి. ఆల్రెడీ ఆయన కామెంట్స్ సినిమా అంటేనే చాలా ఎక్కువైపోతాయి. ట్రోల్స్ ఉంటున్నాయండి. ఆయన గూడా ఒక ఆర్టిస్టేనండి. ఒక పెద్ద లెజెండ్ కడుపున పుట్టాడు. ఆ నటన రానకుండా పోతదా? అంత మరీ కాకుండాకైతే లేరు కదా ఆయన. ఎందుకు ట్రోల్ చేయాలి? అలాంటి ట్రోల్స్ చేస్తే ఇప్పుడు సినిమాని ఎట్లా చూస్తారు? కన్నప్ప అనేది తెలియాలి కదా! ఇప్పుడు పిల్లలకి కన్నప్ప అంటే ఏం తెలుస్తుంది? హ్మ్. కన్నప్ప అంటే మంచు విష్ణు ఆత్మబాబు సినిమా తీశాడని చెప్పుకోవాలిగా పిల్లలు కూడా. దాంట్లో మాకు స్టోరీ తెలిసింది. అసలు కన్నప్ప ఎవడు? ఆయనకి ఆ ప్రేమ వైపు వెళ్ళే ఆయన ఎందుకు భక్తుడిగా మారారు? ఆ ప్రేమ ఆయన నుంచి వస్తాడు. పాత సినిమాలో కూడా వాణిశ్రీకి అవును. కృష్ణరాజు గారికి ఉంటుంది. మంచి మంచి సాంగ్స్ ఉంటాయి వాళ్ళిద్దరికీ. అవును. అలాంటిది ఈ ప్రేమాయణం నుంచి భక్తి మార్గం వరకు ఎలా వెళ్ళాడని జనాలకు తెలియాలి కదా! దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ టు గివ్ టు ద చిల్డ్రన్ అబౌట్ ద హిస్టరీ. అబౌట్ ద ఎండోన్మెంట్స్ అసలు. కాళహస్తికి అందరూ రావుకేతు పూజకి అక్కడికెళ్తారు కానీ అసలు కాళహస్తి వెనకాల కన్నప్ప ఉన్నాడు. హస్తి అంటే ఏంటి? కాలం అంటే ఏంటి? ఇవన్నీ ఏంటి? పాము. ఇవన్నీ తెలియాలి. అవన్నీ ఆ సినిమాలో చూపిస్తారు. అందులో ఆయన అంత డేర్‌గా కాళహస్తీశ్వరుడుగా అక్షయ్ కుమార్ గారిని దేవుడితో దేవుడినే పోల్చేసి వన్ ఆఫ్ ద రూపం అని. అమ్మవారిగా జ్ఞానప్రసన్నాంబగా కాజల్ అగర్వాల్ గారిని, రుద్రుడుగా ప్రభాస్ గారిని అంత డేర్‌గా నువ్వు దేవుళ్ళతో పోలుస్తున్నావు అంటే ఎంత డీటెయిల్డ్‌గా తీసుకో అంటారాయన. దాన్ని మనం ట్రోల్ చేయడం దేనికి అనేది చాలా నాది. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆబ్వియస్‌గా అండి. దట్టు ఇందులో ప్రభాస్ గారు వరుసగా రిలీజ్ చేయడం. 2 రాజాసాబ్ పోస్టర్‌లు, హ్మ్. స్పిరిట్ అనౌన్స్‌మెంట్ అవును. దీంతో మన రుద్ర. జనాలకి ఇంకా ఆనందం. ఎందుకంటే ఏమైపోయిందంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల వల్ల అసలు సినిమాలనేవి మనకి రావా అనుకునే టైంలో ఒక్కొక్కటి ఊపిరి పీల్చుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ బతుకుతుంది. మళ్ళీ ఇంకా మంచి మంచి సినిమాలు ఇస్తుందనేది ఏప్రిల్ 25వ తారీఖు కన్నప్పతో ప్రూవ్ చేయబోతున్నాడు మంచు విష్ణువర్ధన్ అండ్ బాబు. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్‌లో కూడా మనం చూస్తున్నాం. ఆబ్వియస్‌గా. ఇప్పటివరకు మనం కాజల్ గారిని అలా చూడలే. అవును. ఎవరైనా అనుకుంటారండి కాజల్ గారు అమ్మవారి గెటప్ గాని. అవును. సింపుల్‌గా. అవును. కానీ ఎంత డివినిటీ కనిపించింది ఆమెలో. హ్మ్. అక్షయ్ కుమార్ గారిని మనం 'ఓ మై గాడ్‌లో' చూసాం శివుడిగా. వాళ్ళందరిని ఒప్పించి మరీ తీసుకొస్తున్నారు అనంటే ఇది టాలీవుడ్‌కి. ఆబ్వియస్‌గా కదా! ఈజీగా ఒప్పుకోరు కదా! ఎందుకంటే అవును. వాళ్ళ కెరియర్‌ని ఎవరు పాడు చేసుకోవాలనుకోరు. వీళ్ళు కూడా అంత పాడు చేయాలని కూడా తీయరు. ఎందుకంటే హిస్టరీ అది. అవును. యూ ఆర్ డైరెక్ట్‌లీ పుట్టింగ్ ఎ హిస్టరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. కమర్షియల్ సినిమానో ఏదైనా ప్రేమ కథ నువ్వు రాసుకున్న కథ నువ్వు ఎట్లైనా మార్చొచ్చు. హిస్టరీని నువ్వు మార్చలేవు. హ్మ్. ఎందుకంటే జనాలు తెలుసు. చూసిన పండితులుంటారు, చూసే ప్రేక్షకులుంటారు, గుళ్ళో పూజాలు చూస్తారు. ఎంతోమంది స్పిరిచ్యువల్‌గా రీసెర్చ్ చేసే పీహెచ్‌డీ చేసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సినిమాని చూస్తారు. ఎందుకు కన్నప్ప అంటే ఏంటని? ఎందుకంటే విష్ణువర్ధన్ గారు ముందు చూపించేదే వాళ్ళకి. హ్మ్. ముందు డైరెక్టర్స్ కన్నా కూడా ముందు వాళ్ళకి చూపించాలి. వాళ్ళసలు అది చూడాలి. ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు తెలిగినా కూడా ఇట్ విల్ బి గాన్ అన్నమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ఏప్రిల్ 25థ్. థాంక్ యూ సో మచ్.